అమ్మ యాక్ట్ చేసేవారు, నాన్న మొన్నటి వరకు ఆయన ఉన్నంత వరకు ఆయన యాక్ట్ చేస్తున్నారు. అమ్మ ఫ్యామిలీ కోసం యాక్టింగ్ మానేశారు. కానీ వాళ్ళు ఎక్కువ నాకు ఫీడ్ ఇచ్చేవారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు కొత్త రోజులాగా, ప్రతిరోజు నువ్వు మేకప్ ముందు కూర్చున్నప్పుడు ఈ రోజుకి నేను బొట్టు పెట్టుకుంటే మేకప్ ముందు అది ఫ్రెష్ డే లాగా అన్నదే ఫీల్ అవ్వాలని. సో ఆర్టిస్ట్గా నువ్వు రిలాక్స్ అయిన రోజున, లేకపోతే నేను చేయలేను అనుకున్న రోజున, లేదు నువ్వు శారీరకంగా కూడా నువ్వేమన్నా వీక్ అయితే ఆ రోజు రిటైర్ అవ్వు తప్ప లైఫ్ లాంగ్ ఒక కళాకారుడుగానే ఉండడానికి నువ్వు ప్రయత్నించు. అట్ ద సేమ్ టైం హిట్లు ఫ్లాపులు, నేను హీరో అయిన తర్వాత చెప్పింది, హిట్లు ఫ్లాపులు మన చేతుల్లో లేవు. మనం చేసే ప్రతి సినిమా హిట్ అవుతుందనే చేయాలి. ఏది చేసినా, చిన్న వేషమైనా పెద్ద వేషమైనా. అండ్ కెమెరా ముందు నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, కెమెరా ముందు బికమ్ ద క్యారెక్టర్. ఒక విధంగా నేను అమెరికా ఒక స్టేజు బ్యాక్ స్టేజ్ వర్క్షాప్కి మెడ్రాస్లో వెళ్ళాను, అమెరికన్ కౌన్సిలేట్లో. ఆవిడదే అంటుంది, మీరు సాయి కుమార్ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత, స్పాట్లోకి వచ్చిన తర్వాత, ఆ సెట్లోకి వచ్చిన తర్వాత యూ షుడ్ బి సాయి కుమార్ అన్నది మర్చిపోయి యూ షుడ్ బికమ్ ద క్యారెక్టర్. ఇప్పుడు అగ్ని అయితే అగ్నియే, అగ్ని ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు అందరితో, డోంట్ రిలాక్స్. సో ఇలాంటివన్నీ కొంచెం బాగా చిన్నప్పటి నుంచి ఫీడ్ ఎక్కువ ఉంది బ్రెయిన్కి. అండ్ మీరు చెప్పినట్టు రామారావు గారితోనే మొదలైంది ప్రయాణం. ఫస్ట్ డబ్బింగ్ సంసారం 1973-74లో. ఆయన ఆ మైకు, నేను ఈ మైకు. ఆయన లాస్ట్ సినిమా మేజర్ చంద్రకాంత్ కూడా మళ్ళీ యాక్ట్ చేశాను. సో అక్కడ మొదలైంది ప్రస్థానం. ఆయన గురించి చెప్తూ ఉంటే ఏదో అనుకునేవాళ్ళం, ఏంటి 7 గంటలకు వచ్చేస్తారు, టైం మిస్ అవ్వరు, ఇంతవరకు ఆయన లైఫ్లో నాన్న చెప్తుంటే ఏదో అనుకునేవాళ్ళం. నేను సంసారం అప్పుడు అలాగే చూశాను, 73-74లో మేజర్ చంద్రకాంత్కి అలాగే చూశాను. ద డే వన్ ఐ మెట్ హిమ్, 7 o'clock కాల్ షీట్ అన్నారు. ఆయన ఒక రాగి చెంబు, వాటరు అండ్ డబ్బింగ్ నాన్న చెప్పేవారు అనమాట. ఆయన ఓన్లీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని. ఇలా పేపర్ వస్తే ఇలా చూసి మళ్ళీ పేపర్లో వెళ్ళిపోయేది, నెక్స్ట్ లూప్. అప్పుడు లూప్ సిస్టమ్. చెప్తున్నారు సడన్గా కాంబినేషన్ వచ్చింది. నా వాయిస్ ఆల్రెడీ టెస్ట్ చేసి సెలెక్ట్ చేసి నన్ను పెట్టుకున్నారు. నేను రెడీ అయి ఉన్నాను. రెడీ అంటే లేదు సార్ మీతో కాంబినేషన్ ఎవరు అన్నారు. సాయి కుమార్. ఎవరు అన్నారు. ఇలాగా రెడీగా మీరు అన్నారు. రెడీ సార్ అన్నాను. వెళ్ళాను, ఆయనతో పాటు నేను ఫస్ట్ టేక్ చెప్పేశాను. వెంటనే నేను పిలిచి ఎవరు అబ్బాయి అన్నారు. ఇలా పీజే శ్రీరామ్ గారు అబ్బాయి అంటే, వెరీ గుడ్, మన అబ్బాయి, వెరీ గుడ్, బాగా చెప్తున్నావు అని అలాగ ఆయన బ్లెస్సింగ్స్తో మొదలయ్యి ఆ తర్వాత ఇండియాలో 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. ఇండియాలో ఒక కమల్ హాసన్కి తప్ప అందరి సూపర్ స్టార్లకి డబ్బింగ్ చెప్పాను, అందరికీ వాయిస్ ఇచ్చాను. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి తెలుగులో చెప్పాను, మన చిరంజీవి గారికి తమిళ్లో చెప్పాను, మన బాలయ్య బాబుకి తమిళ్లో చెప్పాను, మన నాగార్జునకి తమిళ్లో చెప్పాను. ఇలాగ అందరికీ మ్యాక్సిమం ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ. సిల్వర్ స్టార్ ఫస్ట్ బ్లడ్ తెలుగులో డబ్ చేస్తే ఆ రోజుల్లో దానికి కూడా నాదే వాయిస్. హాలీవుడ్ సినిమాకి కూడా చెప్పిన ఘనత మీకే ఉంది అయితే లెక్క. సో అలాగా రామారావు గారితోనే మొదలైంది. ఆయన ఒక విధంగా ఆయన క్రమశిక్షణ. ఇప్పటికీ నేను టైమింగ్ అన్నది ఏది మిస్ అయినా టైం మాత్రం వాళ్ళు చెప్పిన టైంకి. అంటే ఒక ఆర్టిస్ట్కి అయితే ముందు టైం అయితే చాలా కీలకం. కొత్తగా వచ్చిన చాలా మందికి అది అర్థం కావట్లేదు, డిలేగా అవుతున్నారు. షూటింగ్ ప్రతి నిమిషం కౌంట్ అవుతుంది భయ్యా, ప్రతి నిమిషం. ఎలా అయిపోయిందంటే నాకదే ఇప్పుడు రామానాయుడు గారిని చూసినప్పుడు, వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు టైం అవుట్డోర్లలో చలిలో, ఇప్పుడు నాన్న చెప్పేవారు అల్లూరి సీతారామరాజు గురించి, అంత చలిలో చింతపల్లి చలిలో కృష్ణ గారు 4 గంటలకు లేచి అందరినీ హనుమంతరావు గారు వీళ్ళందరూ రెడీ చేయించి 7 o'clock ఫస్ట్ షాట్ తీసేవారట.